హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నేను అడగక్కర్లేదు. ఎటు వచ్చి నా గురించే నేను చెప్పాలి. మన రావు గారి రచ్చబండను మీరు చూడడమే తప్ప మన కేకే న్యూస్ను సబ్స్క్రైబింగ్ చేసుకుంటున్నారా? ఆ పనిలో మీరు ఉండండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? చెప్తా, కంగారు పడిపోకండి. నోరు ఉంది కదా అని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకడం, మంగమ్మ శబ్దాలు చేయడం చేస్తే ఇదిగో ఎట్ట ముద్రగడ్ల శాతగానితనం అదే ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఎందుకంత ఒళ్ళు పొంగిందో ఏమో తెలియదు కానీ ఏకంగా పవన్ గెలితే ఈ పెద్ద ఆయన తన కాపును కాదు రెడ్డిని అని ఒప్పేసుకుంటా అన్నాడు. పేరును కూడా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆత్తిలి సత్యబాబులా పేతిజ్ఞ చేసేసాడు. ఇప్పుడు ఏమైంది? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమైంది? ఓటమి తర్వాత పద్మనాభరెడ్డి రియాక్షన్ ఏందో చూద్దాం రండి. ఇదిగో ముద్రగడ్డ పవన్ దింపిన చెరుకుగడ్డ తాలూకు నొప్పి ఎలా ఉందో పాలి చెప్పి మొహమాట పడుకు శివరాఖరు రోజుల్లో పార్టీ కండువా కప్పుకుని మరీ సవాళ్ళు ఇసురవుగా చెప్పే పర్లేదు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. ధ్యానం నాడేంటో కనిపెట్టలేని నీ రాజకీయ అనుభవం ఎందుకయ్యా? ముద్రగడ్డ తాగలేయడానిక? సిసిసిసిసి నీ లెగ్గు ఐరన్ లెగ్ అని తెలియక ఎన్నికల సమయంలో జగన్ నిన్ను పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు తాలకు బొప్పు కట్టిందిగా. ఇంకెందుకు నాయన ఈ సన్నాయి నొక్కులు? ఆయన కాపు ఉద్యమ నేతనని చెప్పుకు తిరిగిన నీకు మీ సామాజిక వర్గంలోనే ఉన్న పవర్ స్టార్ కనిపించలేదా? లేదంటే ఆయన్ని మించి నీకు అక్కడ అదే గోదావరి జిల్లాలో సీన్ ఉందనుకున్నావా? సంక్షేమం ఇచ్చాడా జగన్ రెడ్డి? మాకు తెలియదు. మరి సరిగ్గా అన్ని చేస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాడు చెప్పు? అక్కడ జనం ఆకాంక్షలు నెరవేర్చడంలో 100% ఫెయిల్ అయ్యాడు. అందుకే అంతటి పతనం సవి చూడాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదిగో ముద్రగడ, అక్కడ జరిగింది సంక్షేమం కాదు, అరాచకం, నికృష్టపు పాలన, దరిద్రపు అడ్మినిస్ట్రేషన్. అందుకే జనం డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు. పెద్ద పొలిటికల్ అనలిస్ట్ లాగా జగన్ ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తా ఉన్నావు. నీ దగ్గర నాలెడ్జ్ నిల్లని, పొగరు బలుపు పుల్లని జనానికి మా బాగా తెలుసులే. అది సరే, నువ్వేదో పీతి శబ్దం చేసినట్లున్నావు పవన్ కళ్యాణ్ మీద. దాని గురించి చెప్పు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా, ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి.
ఇది కదా అసలు సిసలు మజా అంటే. మా ఇంటి వెనక పద్మాని ఓ మహాపతివ్రత ఉందిలే, అది అంతే. అంటే అంటే మొండ మోపి సవాళ్ళు ఇసురుతూ ఉంటుంది. అది కూడా నీలాగే పేర్లు మార్చుకుంటూ పోతే దాన్ని ఎప్పటికీ 100కు పైగా పేర్లుండేవి. ఏదేమైనా ఓటమి ఒప్పేసుకున్నావు, అది చాలు. నువ్వు పద్మనాభ రెడ్డి అయితే ఏంటి, పద్మనాభ శర్మ అయితే ఏంటి, పద్మనాభ మూర్తి అయితే ఏంటి, పదార్థం అదేగా. అదే మనిషివి నువ్వే కదా, నీ బుర్ర అదేగా. అంచేత ఇంకెప్పుడు అతిగా ప్రగల్భాలు పలకో, అర్థమైందా ఉప్మానాభరెడ్డి? ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటకి ఉప్మా పద్మనాభ అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా, అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? నీ కాకూర్తో ఉప్మాల నా కరివేపాకు ఏందేంది పద్మనాభయ్య, ఏంది గోల? పిల్లకాయ లేదో ఉప్మానాభం అన్నారని ఇట్ట ఆవేశపడతా ఉన్నావు. ఇది జగన్ సర్కార్ కాదు, పావన్ని ఏమన్నా సూత్తు ఊరుకోవడానికి. ఇప్పుడు పావన్ అంటే పవర్, ఓ ట్రాన్స్ఫార్మర్. అది ముట్టుకుంటే ప్రయత్నం చేయకు, లాగి పెట్టి షాక్ కొడుతుంది. ఎప్పటికీ కొట్టిన షాకులు చాలవా? ఇంకా అంతకంటే రెచ్చమాకు. పాలావులు కావాలన్నాయన, లడ్డేం వద్దు. నీ పరువు గోదాట్లో ఎప్పుడో కలిసిపోయింది. ఇంక నిన్ను ఉప్మా అంటే ఏటి, మాడిన పెసరెట్ అంటే ఏటి, నీ చరిత్ర ముగిసింది పద్దు. అదేలేవో పద్మనాభం. మీరు ప్రేమించే నాయకుల చేత పలావులు పెట్టించండి అయ్యా, రోజు పలావులు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను యుద్ధం చేసుకుంటా ఉన్నాను. దీన్నే కొన్ని ఏరియాల్లో బలుపు అంటారు. సింత చచ్చినా పులుపు సావకపోతే ఎట్టా పద్మనాభం? మీ జగన్ ఆవినే దన్నుకుంటూ వామనుడిగా పవన్ పాతాళలోకానికి దొక్కేశాడు. అది మరిసిపోయి పేలకు. ఆయన రిటైర్మెంట్ ఏజ్ లో నీకెందుకు ఈ ఛాలెంజ్లు సవాళ్ళు చెప్పు. హాయిగా ఇంట్లో కూర్చుని ఉప్మాలో వచ్చి ఆవాలు ఏరుకుంటూ అల్లం మొక్కలు తీసేస్తూ అక్కడక్కడ వచ్చి జీడిపప్పు పలుకులు తింటూ టైంపాస్ చేయక ఎందుకు వచ్చిన రాజకీయాలు చెప్పు. సర్లే, ఇదిగో శివరా ఆఖరికి ఓ మొక్క చెప్పు, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటుంది. నీ పోసుగాల రాజకీయ నడక జగన్ వెనకేనా? చా నిజమా? జగన్ రెడ్డి వచ్చి 11 సీట్లతో కుంటుతూ నడుస్తున్నాడు. నువ్వు వెనకాలే వెళ్తావు, దేక్కుంటూ వెళ్ళు. నువ్వు ఎట్టా వెళ్ళినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నంత వరకు వింటున్నావా ఉప్మారెడ్డి? పవన్ అనే పవర్ జనంతో ఉన్నంత వరకు జగన్ పాతాళ లోకంలో రెస్ట్ తీసుకోవడమే. మీరంతా రోజు ఇట్ట పిసుక్కు అవడమే. చెప్పినంత వరకు సాలే గాని ఇదిగో ఇక బయలుదేరు ఉప్మారెడ్డి. సాలే పోవయ్యా, తెగసేపు వచ్చావు, పో.